చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్. నో కలర్ నో కెమికల్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ కామాఖ్య అమృత శోధన సంస్థ వ్యవస్థాపకురాలు వేణుశ్యామమ్మ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అమ్మా. అమ్మ, మనకు ఇప్పుడు ప్రస్తుతం ఆషాఢ మాసంలో మనం ఉన్నాము. మనకు మరికొద్ది రోజుల్లో ఆషాఢ అమావాస్య రాబోతోంది. ఈ ఆషాఢ అమావాస్య మరుసటి రోజు నుంచి శ్రావణ మాస పూజలు అనేవి ప్రారంభమవుతాయి. ముఖ్యంగా ఆషాఢ మాస ఈ అమావాస్య రోజున మనం ఆచరించాల్సిన విధి విధానాలు ఏమైనా ఉన్నాయా, వివరించండి. ఏదైనా అమావాస్య పౌర్ణమి 2 రోజులు ఏంటి అంటే చంద్రుడు 16 కళలతో ఉంటాడు. పౌర్ణమి రోజు ఏమిటి అంటే చంద్రుడు 16 కళలు మనకు కనిపిస్తాయి. అంటే ఆ వెలుగులో అది పౌర్ణమి నాటి చంద్రుడు అంటే జాబిల్ చంద్రుడు అని ఇవన్నీ మనం చూస్తాం. ఎందుకు అంటే ఆ 16 కళలు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ అమావాస్య వచ్చేసరికి ఏంటి అంటే 16 కళలు కనిపించకుండా చంద్రుల్లో ఉంటాయి. అంటే ఒక విషయం, మనం ఎప్పుడైనా చూడండి, మన శరీరంలో అన్ని పార్ట్లు బాగా పనిచేస్తున్నాయి. పనిచేస్తున్నప్పుడు ఒక పార్ట్ ఏదైనా పనిచేయకపోతే దానికి చాలా శక్తి ఉంటుంది. నిజం చెప్తే అంటే దాన్ని ఆపేస్తే, ఇప్పుడు కళ్ళు లేదా కాళ్ళు ఏది పని చేయకపోయినా సరే ఆ ఎనర్జీ ఎక్కువ అవడం వల్లే ఏమవుతుంది అంటే వాళ్ళని మీరు చూసినప్పుడు వాళ్ళు చాలా గొప్పగా ఉంటారు. అంటే ఒక పార్ట్ ఏదైనా పని చేయని వాళ్ళని. దానికి ఎగ్జాంపుల్ కూడా ఏం లేదు. ధృతరాష్ట్రులు వారికి కళ్ళు కనిపించవు, కానీ గాంధారి మాత వారు ఏం చేశారు అంటే కళ్ళు కనిపిస్తాయి ఆవిడకి, కానీ కళ్ళకు గంతలు కట్టుకుని తన భర్తకు కళ్ళు లేవని చెప్పి తను కూడా కళ్ళతో ప్రపంచాన్ని చూడలేదు పెళ్ళైన తర్వాత. ఆ శక్తి ఏమైంది అని అంటే దుర్యోధనుడికి ఎంతో బాగా ఉపయోగపడుతుంది. ఏంటి అంటే ఆ టైంలో ఆవిడ సాధన చేస్తారు. సాధన చేసినప్పుడు ఏమైంది, ఆ కళ్ళని అంటే ఆ కళ్ళకి ఇంకా ఇంకా అంటే కనిపిస్తుంది ఆవిడకి, కానీ ఆవిడ ఏం చేసింది, చూడలేదు. ఆ చూడకపోయేసరికి అక్కడికి వెళ్ళి ఎప్పుడైతే ఈ యొక్క ఆ కళ్ళు కనిపించకుండా ఆపేసిందో, కురుక్షేత్ర సంగ్రామం ముందు దుర్యోధనుడికి ఆవిడ ఆ శక్తిని ప్రసాదించినప్పుడే ఆవిడ ఏం చెప్తుంది అంటే మొత్తం ఏమీ డ్రెస్ వేసుకోకుండా రమ్మని చెప్తే కృష్ణుడి మధ్యలో అలా వస్తే కనుక ఈయనెవరు ఏం చేయలేరని ఆయనకి తెలుసు కాబట్టి చిన్న మాయ పెట్టి ఆయన బట్టలు కొంచెం వేసుకునేటట్టు చేస్తాడు. అప్పుడు ఏమవుతుంది అంటే ఆవిడ కళ్ళు తెరిచి మొత్తం ఆ శక్తిని అంతా ప్రసరింపజేసినప్పుడు శరీరంలో ఉన్న మిగతా అన్ని భాగాలు వజ్రకవచం అంటే అంత ప్రొటెక్షన్ వస్తుంది ఆయనకి, అంత శక్తి వచ్చి రావడం వల్ల కురుక్షేత్రంలో ఇంకెక్కడ ఏం చేసినా ఆయనకి దెబ్బ తగలదు. అప్పుడు కృష్ణుడు చెప్తాడు, పలానా చోట అతనికి వీక్, అక్కడ నువ్వు చేయాలి. ఎందుకంటే అక్కడ డ్రెస్ వేసుకోవడం వల్ల ఏమైంది, ఆ యొక్క శక్తి వెళ్ళలేదన్నమాట. ఈ బట్ట అన్నది అడ్డేసింది, ఆపింది. అంటే చూడండి అంత శక్తి అనమాట. అంటే ఒక పని చేస్తున్న పార్ట్ని ఆపేస్తే అదేవిధంగా అందుకే ఏంటి అంటే మంత్ర జపాలు చేయాలి అమావాస్య రోజున. ఎందుకు చేయాలి అంటే మంత్రం వల్ల ఏమొస్తుంది అని అంటే మన మైండ్ ఎప్పుడు ఓవర్ థింకింగ్, అంటే పడుకున్నా సరే ఆలోచించేస్తూ ఉంటాం కదా, చేసేదేవి లేదు కానీ ఆలోచించేస్తూ ఉంటాం. సో ఇక్కడికి వచ్చేసరికి ఏంటి అంటే మంత్ర జపం ఎంత చేస్తామో అంత స్థిరత్వము అన్నది వస్తుంది. అందులో 16 కళలతో చంద్రుడు ఎందుకు ఉన్నప్పుడు మాత్రం ఇంకొంచెం స్థిరత్వం ఎందుకు వస్తుందండి అంటారు. ఎందుకు అని అంటే చంద్రుడు మన మనస్సుకు అధిపతి అవడం వల్లే ఆయన కళలు ఏవైతే ఉన్నాయో, అంటే పాడ్యమి విద్య తదియ మీరు చూసినప్పుడు ఒక్కొక్క రోజు చంద్రుడి యొక్క రూపం మారుతూ ఉంటుంది. అంటే ఆ కళ తగ్గుతూ ఉంటుంది, పెరుగుతూ ఉంటుంది. ఈ పెరగడం తగ్గడం ఏదైతే ఉందో దాంతోపాటు మన ఆలోచనలు చంచలత్వం ఇంకా పెరిగిపోతుంది, అంటే ఫ్లక్చువేషన్స్. ఇక్కడ పౌర్ణమి అమావాస్య తిథుల్లో చేయడం వల్ల ఏమవుతుంది అని అంటే ఆ ఫ్లక్చువేషన్ పోయి ఏకాగ్రత అన్నది వస్తుంది, అంటే ఫోకస్. మనం ఎప్పుడైనా సరే దేవత ఉపాసన చేసినప్పుడు దేవత పైన చాలా కాన్సన్ట్రేషన్, అంటే ఏంటి అంటే ఏకాగ్రత అన్నది చాలా చాలా ముఖ్యం. కాబట్టి ఇక్కడ అమావాస్య రోజు చేస్తే ఇందాక చెప్పుకున్నట్టు ఆ పని చేసినప్పుడు అంటే అన్నీ మనకు కనిపిస్తున్నప్పుడు చేస్తే దానివల్ల ఫలితం ఏమిటి అని అంటే కొంచెం ఉంటే అసలు కనిపించిన దాని ఇంకొంచెం ఎక్కువ శక్తి, కాబట్టి ఆ రోజు చేస్తే ఇంకా ఎక్కువ ఫలితాన్ని మనం పొందుతాం. అందుకని చెప్పేసి ఆ రోజు సాధన ఏది చేసినా సరే మనకి మంత్రం
ఏది ఉంటే అది అన్నిటికంటే మంత్రాలు ఏవి చేస్తే అది గొప్పది. ఈ ఆషాఢ మాసం కాబట్టి వారాహి ఉపాసనకి చాలా పెద్దపీట. ఎందుకు అని అంటే వారాహి నిజంగానే అందే అందిని నమః రుందే రుందిని నమః నా మంత్రంలో అంటే కళ్ళు ఉండాలట, కానీ కళ్ళు పనిచేయకూడదు అంటే మనం చూడాలి. ఆ చూసిన దాన్ని దేనికి తీసుకోకూడదు, మైండ్కి తీసుకోకూడదు. ఎందుకంటే చూసినంతసేపు దాని మీద మనకేం అభిప్రాయం ఉండదు. బుర్రలోకి ఎప్పుడు తీసుకుంటామో అప్పుడే మన అభిప్రాయాలన్నీ మారిపోయి దాని గురించి అక్కర్లేని ఆలోచనలన్నీ వస్తూ ఉంటాయి. అంటే వారాహి అలా మనని ఎక్కడికక్కడ ఎంతవరకు మనం ఉండాలి అన్నది మనకి తెలియచేసి మన సప్త ధాతువుల్ని చాలా శుభ్రపరిచి మన ఆరోగ్యవంతుల కింద చేయడం కాకుండా మనలో ఉన్న బుద్ధిమాన్యాన్ని అంటే బుద్ధిలేనితనాన్ని బుద్ధి అంటే మన బుద్ధి కరెక్ట్గా పనిచేసే స్థితికి అంటే ఈ మందబుద్ధి ఏదైతే ఉందో దాని నుంచి జ్ఞానంగా మాట్లాడేటట్టు చేసేది వారాహి. కాబట్టి ఆ జ్ఞానాన్ని ప్రసాదించడం కోసమని వారాహి ఉపాసన కనుక చేయగలిగితే అంటే వారాహి మంత్ర సాధన కానీ ఏదైనా చేయగలిగితే గురువుల దగ్గర తీసుకుని చాలా మంచి ఫలితము అన్నది ఆషాఢ అమావాస్య రోజు ఉంటుంది. అమ్మ ఇప్పుడు ఈ మరుసటి రోజు నుంచే మనకు శ్రావణ మాస ప్రారంభము. అసలు ఏంటి అంటే మనకున్న ఈ 12 మాసాల్లో కూడా ప్రత్యేకమైన మాసాలని 4గా తీసుకుంటే 4గిట్లో ఒకటి శ్రావణ మాసం. మరి ఇప్పుడు ఈ శ్రావణ మాసం యొక్క విశిష్టత ఏంటో వివరించండి. శ్రావణ మాసం అంటే శ్రావణము ఇది జనరల్గా ఏంటంటే ఆడవాళ్ళు నోములు వ్రతాలు ఇవన్నీ చేసి వాళ్ళు భర్త బాగోవాలి అని చేసేటప్పుడు ఐదోతనం కోసం. ఇక్కడ సౌభాగ్యం అంటే కూడా లక్ష్మి అంటే మామూలుగా మనకు తెలుసున్న లక్ష్మి ఏంటంటే ధనం అంటే ఐశ్వర్యం ఉంది అంటే ధనం ఉంటే ఐశ్వర్యం ఉన్నట్టు మనం హాయిగా భావిస్తాం. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఐశ్వర్యం ఒక్కటే ధనం కాదు. ఎందుకంటే మన దగ్గర డబ్బులు ఉన్నాయనుకోండి, వెళ్ళి ఏ కొట్లోనూ హ్యాపీనెస్ని కొనుక్కోలేము. అంటే నేను ఆనందంగా ఉండాలండి, ఇన్ని డబ్బులు ఇస్తాను, ఇంత హ్యాపీ ఇవ్వండి అంటే ఈ సృష్టిలో ఎక్కడా మనం కొనుక్కోలేంది. ప్రశాంతత కొనుక్కోలేము, రిలేషన్స్ కొనుక్కోలేము, అంటే చాలా కొనుక్కోలేని ఉంటాయి. అంటే డబ్బు ఒక్కటే లక్ష్మి కాదు, అది మనకు అర్థం అవ్వాలి. కాబట్టి వీళ్ళు ఏం చేశారు అంటే నోములు వ్రతాలు. ఎందుకు అని అంటే దీనివల్ల ఏమవుతుంది అంటే ఒక రకంగా ఆలోచించినప్పుడు ఇంటికి అందరినీ పేరెంటం అని పిలుస్తున్నాం. ఆ పిలవడం ద్వారా మనందరం కలుస్తున్నాం, అంటే ఒకళ్ళతో ఒకళ్ళు. ఇప్పుడు ఎవరి పని వాళ్ళకు ఉన్నది ప్రతిరోజు. ఈ ప్రస్తుత బిజీ టైంలో ఒకరికొకరు టైం ఇచ్చుకోవడం తగ్గిపోయింది. ఎప్పుడైతే ఒకళ్ళతో ఒకళ్ళు కలిసామో అప్పుడే మన మధ్య ప్రేమ అనుబంధం ఏదైతే అవన్నీ పెరుగుతాయి. అంతేకాని మీ ఇంట్లో మీరుండి మా ఇంట్లో మేము ఉంటే ఊరికే ఎప్పుడైనా మాట్లాడుకోవచ్చు, కానీ ఆ యొక్క బంధము అన్నది ఎక్కువ ఉండదు. అదే మనం ముఖ కలుసుకున్నప్పుడు ఆ బంధం అన్నది పెరుగుతుంది. కాబట్టి ఈ నోములు వ్రతాలు అని పేరు చెప్పి అందరూ కలుసుకునేటట్టు చేయడమే మన సాంప్రదాయం. దానివల్ల లక్ష్మి అన్నది నిజంగానే వస్తుంది. ఎందుకు అంటే హ్యాపీగా ఉంటే సంతోషమే సగం బలం కదా. ఆ లక్ష్మి ఐశ్వర్యం అంటే ఏంటి అంటే జ్ఞానం ఒక ఐశ్వర్యం, ప్రేమ ఒక ఐశ్వర్యం, విజయం ఒక ఐశ్వర్యం. అన్ని ఐశ్వర్యాలు మన దగ్గరికి వస్తాయి ఈ మాసంలో. దానికి తోడు ఏంటి అంటే చాతుర్మాస్య వ్రతం అన్నది ఆషాఢ మాసంలో ఏకాదశి రోజున మనం మొదలు పెడతాం, తొలి ఏకాదశి రోజున. కాబట్టి చాతుర్మాస్య వ్రతంలో మనం ఒక్కొక్క మాసంలో మీరు చూస్తే 4 మాసాలు కూడా ఒక్కొక్క మాసంలో ఒక్కొక్కటి నేర్చుకుంటాం అనమాట. అలాగే శ్రావణ మాసంలో ఈ అష్టలక్ష్మి అంటే లక్ష్మి అంటే ఏంటో అర్థం చేసుకునే స్థితి. దానికి తోడు మనకి పరస్పర గౌరవం అన్నది మన సంప్రదాయంలో నేర్పించారు. మీరు చూస్తే నోములు వ్రతాలు చేసినప్పుడు వాయినాలు ఇచ్చుకున్నప్పుడు చూడండి, నేను ఇస్తున్నాను వాయనం అంటే తీసుకుంటున్నది ఎవరు అంటే గౌరీదేవి, అంటే ఇస్తున్నది ఎవరు అంటే మళ్ళీ గౌరీదేవి. అంటే నీలోను నాలోను ఆ ప్రాణశక్తి అయినా ఆ గౌరీ పార్వతి ఉంది అని తెలుసుకునే స్థితికి తీసుకువెళ్ళే మాసమే ఈ శ్రావణ మాసం. అమ్మ, ఇప్పుడు మిగతా మాసాల్లో కూడా ఇప్పుడు మీరు అన్నట్టు ఈ చాతుర్మాస ప్రారంభము ఆల్రెడీ అయిపోయింది. మనకు ఇక్కడే చాతుర్మాస దీక్షల్లోనే మనకు భాద్రపద మాసము, కార్తీక మాసము, శ్రావణ మాసము, ఈ ఆషాఢ మాసము 4 మాసాలు కూడా పూజలు ప్రత్యేకంగా చాలా విశేషం. ముఖ్యంగా తీసుకుంటే కనుక మనకు శ్రావణ మాసం నుంచి ఇంకెక్కువ పూజలు ప్రారంభమవుతాయి. అంటే ఇది లక్ష్మీదేవికి సంబంధించిన ఒక మాసం కాబట్టా, లేదంటే ఎందుకు ఇంత భక్తి శ్రద్ధలతో మనం ఈ మాసం అంతా ఆరాధిస్తాం? మీరు చూస్తే ఒకసారి శ్రావణ మాసంలో మనం లక్ష్మిని గౌరిని కూడా పూజిస్తున్నాం. అవును. మళ్ళీ అక్కడికి వెళ్ళేసరికి ఏంటంటే ఆ భాద్రపద మాసానికి వెళ్ళేసరికి వినాయకుడిని పూజిస్తున్నాం.
నెక్స్ట్ మాసం చూడండి, ఆశ్వీజ మాసం, అక్కడ దుర్గా రూపంలో అమ్మవారిని పూజిస్తున్నాం. అంటే లలిత దుర్గామ్మను అమ్మవారిని పూజిస్తున్నాం. అవును. తర్వాత వచ్చేసరికి కార్తీక మాసంలో విష్ణువుని శివుణ్ణి పూజిస్తున్నాం. అంటే లక్ష్మి గౌరీ తీసుకెళ్ళి మన ఎవరిలో కలుపుతున్నారు? శివుడు విష్ణువులు. అంటే ఎందుకు చూడండి, లక్ష్మీదేవి విష్ణుమూర్తి యొక్క శక్తి. అవును. ఇక్కడ గౌరీదేవి వచ్చి శివ యొక్క శక్తి. అంటే వాళ్ళిద్దరూ మన ఎక్కడ కలుపుతున్నారు అంటే ఆ తత్వంలో. ఇక్కడ ఆ తత్వం ఏమిటి అని అన్నప్పుడు ఫస్ట్ మాసం మీరు చూసినప్పుడు శ్రావణ మాసంలో లక్ష్మీ అమ్మవారు మనకి ఏంటి అంటే మాయ. ఎందుకు విష్ణుమూర్తి ఏం చెప్తున్నారు? విష్ణు మాయా విలాసిని. విష్ణువు మనకి ప్రతి చోట మాయ పెడుతూ ఉంటాడు. ఆ మాయలో ఒక మాయే లక్ష్మి అంటే ధనం అని. అంటే మనందరం దేని వెనకాల పరిగెడుతున్నాం అంటే ధనం వెనకాల పరిగెడుతున్నాం. కానీ మనకి ఎన్ని లక్ష్ములు ఉన్నారు? అష్టలక్ష్ములు ఉన్నారు. ఆ 8 లక్ష్ములు ఉన్నప్పుడు ఒకే లక్ష్మిని మనం పట్టుకున్నాం. ఆ పట్టుకోవడం వల్ల మనకి జరిగిన నష్టం ఏమిటి అని మనం ఒక్కసారి మనం ఆలోచించుకుంటే, ఫస్ట్ లక్ష్మి చూడండి మీరు, ఆవిడ పేరు ఆదిలక్ష్మి. ఆదిలక్ష్మి అంటే అర్థం ఏమిటి? ఈ శరీరం అన్నది మారుతుంది. భగవద్గీతలో చెప్పు, అమ్మవారి దేవి ఎక్కడైనా త్రిపుర రహస్యం చెప్పండి, శరీరం ఒక్కటే మారుతోంది. కానీ ఆత్మ అన్నది ఏమంటున్నారు? ఈ సృష్టి మొదలైనప్పటి నుంచి ఎండ్ అయ్యే వరకు, మళ్ళీ సృష్టి మొదలైనప్పుడు కూడా ఈ ఆత్మ అన్నది తిరుగుతూనే ఉంటుంది. కానీ శరీరమే 100 సంవత్సరాలకోసారి మనం ఈరోజు బట్టలు రేపు ఎలా మారుస్తున్నామో అలా మారుతోంది అన్నారు. కానీ శరీరానికి ప్రాముఖ్యత ఏమిటి అంటే, ఇప్పుడు పాలు ఉన్నాయి, పాలు కాచాలి అన్నప్పుడు మీరు స్టవ్ మీద పోస్తే పాలు కాగుతాయా? కాగుతాయి. కానీ ఆ పాల వల్ల ఉపయోగం ఏమైనా వృధా అయిపోతాయి. అదే ఒక గిన్నెలో పోసి కాచారనుకోండి, మీరు ఏం చేసుకోవాలంటే అది ఉపయోగపడతాయి మనకి. అదే విధంగా ఇది ఆ గిన్నెలా ఉపయోగపడుతుంది. లోపల ఉన్న పాలు ఏంటి? మనలో ఉన్న దేవత అనే అమృతం, ఆ పరదేవత అమృతం. ఆ శక్తిని మనం నింపుకోవాలి. అదే ఆదిలక్ష్మి అంటే. ఆ ఆదిలక్ష్మిలో శక్తిని ఎలా నింపుకుంటాం అంటే, మన ఆత్మశక్తి ఎలా పెరుగుతుంది అంటే, ఆత్మతో సూర్యశక్తి ఎప్పుడైతే అనుసంధానం అవుతుందో అప్పుడే ఆత్మశక్తి అన్నది పెరుగుతుంది. సూర్యుడు మనకి ప్రత్యక్ష దైవం అండి, ఇవన్నీ బాగా చెప్తాం. అంటే కానీ నేచర్లో కలిసిన వాడికి సూర్యుడు ప్రత్యక్ష దైవం. మనం ఎప్పుడు నేచర్లోనే ఉండం కదా. ఎందుకుండరు అని అంటారు. ఎందుకుండరు అంటే, నేను అన్నది ఎంత ఉంటుందో అంత నేచర్ నుంచి మనం సెపరేట్ అయిపోతాం. అంటే ఉన్నాం అనుకుంటూ ఉంటాం, కానీ ఆ శక్తిని మనం ఏం చేయట్లేదు, దానికి ఎగ్జాంపుల్ ఏం లేదు. మీరు నేను ఉన్నాం, ఫ్రీగా మాట్లాడుకుని ప్రేమగా మాట్లాడుకుని నిజంగా మన మనసులో ఉన్న చెప్పేసుకున్నాం అనుకోండి, మన మధ్యలో ఏ అరమరిక ఉండదు, మీరు నేను ఒక్కటే. కానీ ఇప్పుడు అలా జరుగుతుందా? చాలా లేదు. అంటే చాలా తక్కువ మంది అలా వాళ్ళ దగ్గర ఉన్నదంతా చెప్పగలుగుతారు. అంటే నమ్మే అంత అవకాశం రావట్లేదు పరిస్థితులు. ఏదైనా కారణం కావచ్చు, అది ఇద్దరిలో ఎవరైనా కారణం కావచ్చు. కానీ ఏమవుతుంది అంటే అక్కడ ఆగిపోతున్నాం. అంటే ఇది క్లోజ్గా ఉంది, లిమిట్స్ ఉంటున్నాయి ఎంత వరకు అనేది. అది ఉండకూడదు. ఎందుకంటే మన ఇద్దరం ఒకటే. మీలో ఉన్న ప్రాణశక్తి నాలో ఉన్న ప్రాణశక్తి ఒక్కటే అనడానికి బోల్డ్ అన్ని ఎగ్జాంపుల్స్ చెప్పక్కర్లే. మనం రోజు బర్త్డే వచ్చినా ఏమొచ్చినా బెలూన్ ఊదుతున్నాం. ఆ బెలూన్లో చూడండి, మీరు గాలి నింపారనుకో, బెలూన్ నిండా గాలి నింపినప్పుడు ఏమవుతుంది అంటే చక్కగా అది ఏం చేస్తూ ఉంటుంది అంటే పైకి ఎగురుతూ ఉంటుంది, ఎప్పుడు కింద ఉండదు. అసలు బెలూన్లో గాలి ఉందా, గాలిలో తేలుతూ ఉంటుంది. కానీ బయట గాలి ఉందా లేదా అది ఎవరికి తెలుసు? ఊదిన మనకి తెలుసు. కానీ బెలూన్కి తెలియకపోవడం వల్ల ఏం చేస్తుంది? భూమిని అసలు చూడదు, ఎప్పుడూ ఆకాశాన్నే చూస్తుంది. అదేవిధంగా ప్రాణశక్తి మనలో ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే, నాకంటే గొప్పవాళ్ళు లేరు అని చెప్పి ఎగురుతూ భూమి మీద నుంచున్నా సరే ఎటు చూస్తూ ఉంటాం. దాన్ని కళ్ళు నెత్తికెక్కే అంటారు. ఆ కళ్ళు నెత్తికెక్కి అటు చూస్తున్నాం. కానీ మనం నుంచున్నది ఎక్కడ? భూమిపైనే. అది గుర్తిస్తాం ఎప్పుడు అంటే, ప్రాణం పోయే ముందు కరెక్ట్గా గుర్తుపడతాం ఆకర్షణలు. కానీ అప్పుడు ఉపయోగం ఏమీ లేదు. కాబట్టి ఎప్పుడు అవేర్ అయి ఉండాలి. అంటే ఆ బెలూన్ని చూసి మనం నేర్చుకోవాల్సింది అది. అందులో నేను నింపాను, అలాగే దేవుడు నాలో నింపి పంపించాడు. కాబట్టి నేను ఎప్పుడు నుంచోవాల్సిందైనా, కూర్చోవాల్సిందైనా, పనిచేయాల్సిందైనా, ఇలా మాట్లాడాల్సిందైనా ఇక్కడి నుంచే. అలా చూడక్కర్లే, మన ఇద్దరం ఒకటే. ఎందుకంటే నేను గొప్ప అని నేను అనుకుంటాను, కానీ మీలో గొప్పతనం కూడా మీలో ఉంది. అది గుర్తించగలిగినప్పుడే నేను గొప్ప అవుతాను. అది ఇక్కడ అర్థమయ్యేటట్టు ఎవరు చేస్తారు అంటే ఆదిలక్ష్మి.
ఎందుకు అది రావాలి అంటే సౌరశక్తి ఖచ్చితంగా మన లోపలికి రావాలి. దానికి మంత్రం ఒక్కటే సహాయం చేస్తుంది. మనం ఎంత మంత్ర జపం చేస్తామో అంత సూర్యుడితో మనం కనెక్ట్ అవుతాం. ఎందుకంటే ఈ భూమి మీద మనం చూడగలిగే దేవుళ్ళు ఎవరైనా ఉన్నారంటే ముగ్గురు. ఒక దేవుడు సూర్యుడు, రెండో దేవుడు చంద్రుడు, మూడో దేవుడు గురువు. ఈ ముగ్గురిని మాత్రమే చూడగలం. ఇంకెవరు మనకి సాధన చేయగా కనిపిస్తారు. కానీ అందరూ అంత గొప్ప సాధన చేసి కనిపించే వరకు వెయిట్ చేసి ఓర్పు రావాలంటే వీళ్ళ ముగ్గురులో దేవుడిని చూడాలి. అవును. చూస్తే ఈ సృష్టి అంతా ఎవరున్నారు అంటే ఆ దైవమే ఉంది. ఏ రూపంలో అంటే సర్వ అంతర్యామి రూపంలో. అందుకే సర్వాంతర్యామి. నా లోపల ఏదైతే ఆత్మ ఉందో అదే దైవశక్తి. అది తెలుసుకునేటట్టు ఆదిలక్ష్మి చేస్తుంది. ఎప్పుడు చేసిందో ఆదిలక్ష్మి మన లోపలికి వస్తేనే, మన ఆత్మశక్తి పెరిగితేనే మన యొక్క దృష్టి విద్య వైపు వెళుతుంది. అప్పటి వరకు మనం అట్రాక్షన్స్లో ఉంటాం తప్ప నిజమైన విద్యకి వెళ్ళము. అవును. ఆ నిజమైన విద్య ఏంటి అని అంటే చూడండి, ప్రతి దాంట్లోనూ నాకు సంబంధించిన జ్ఞానం ఉంది. ఈ సృష్టిలో ఏదైనా సరే ఉపయోగపడేదే. దానికి బోల్డ్ ఎగ్జాంపుల్స్. ఒక పూర్వం గురుకులాలు ఉంటాయి. ఆ గురుకులాల్లో ఒక గురువు గారికి 2 శిష్యులు ఉన్నారట. అంటే చాలా మంది శిష్యులు ఉన్నారు. వీళ్ళిద్దరిని ఆయన ఏం చేశారు అని అంటే వాళ్ళు మెడిసిన్ చేశారు. అంటే గురుకులంలో అప్పుడు ఆయుర్వేదమే కదా నేర్పించేవారు. ఈ ఆయుర్వేద మెడిసిన్ చేసినప్పుడు ఆ 2 శిష్యులకి గురువుగారు ఏం చెప్పారట అంటే, ఒరే బాబు, మీ ఇద్దరే ఇంకా ఫైనల్గా మంచిగా అయ్యారు, మిమ్మల్ని బయటకు పంపి మంచి డాక్టర్ల కింద ప్రపంచానికి నేను పరిచయం చేయొచ్చు, కాబట్టి మీరిద్దరూ వెళ్ళాలి. కానీ ఇద్దరిలో నేను ఒక్కడనే పాస్ చేసి పంపించగలను. ఎవరిని పాస్ చేయాలి అనడానికి ఇంక ఫైనల్గా ఒక టెస్ట్ పెడుతున్నాను. ఈ టెస్ట్లో మీ ఇద్దరిలో ఎవరు గెలిస్తే వాళ్ళు ప్రపంచానికి వెళ్తారు, ఇంకోళ్ళు మళ్ళీ ఇక్కడే ఉండి కొన్ని రోజులు సాధన చేయాల్సి వస్తుంది అని చెప్పేసి గురువుగారు చెప్పారు ఈ శిష్యులకి. చెప్పి ఆయన ఏం చేశారట, ఒక పెద్ద సంచి ఇచ్చారు ఇద్దరికి. చెరో సంచి ఇచ్చి అడవిలోకి వెళ్ళి మీకు వనమూలికలు ఉన్నాయి కదా, ఆకుల్ని ఏరుకుని రండి. ఏం ఆకులు అని అంటే వైద్యానికి సంబంధించిన ఔషధి ఆకుల్ని ఏరుకుని రండి. ఎవరైతే నాకు నచ్చే పని చేస్తారో, అంటే కరెక్ట్ అని నాకు అనిపిస్తుందో వాళ్ళు బయటకు వెళ్తారు అని చెప్పి ఇద్దరికి పెద్ద పెద్ద సంచీలు ఇచ్చారు. సంచీలు ఇస్తే ఫస్ట్ ఒకడేం చేశాట, ఆ సంచి నిండిపోయి రెండోవాడి సంచిని తీసేసుకున్నాడు. రెండోవాడు ఏం చేశాట, అన్నీ వెతికి 2 ఆకులు వాడి చేతిలో జేబులో పెట్టుకుని వచ్చేసాడు, 2 చేతుల్లో పట్టుకుని. వచ్చేసరికి ఈ 2 సంచీలు నింపాడు ఒకడు, రెండోవాడు 2 ఆకులు పట్టుకొచ్చేసరికి గురువు గారి దగ్గరికి వస్తే, ఒరే నీకు ఇన్నెందుకు దొరికాయి, వీడికి ఇన్నెందుకు దొరికాయి అని అడిగారు. అడిగితే 2 ఆకులు తెచ్చిన వాడు చెప్పాట, నాకు ఔషధానికి సంబంధించినవి అసలు ఏమీ కనిపించలేదండి, ఈ 2 తప్ప, అందుకే ఈ 2 తెచ్చాను. ఎందుకంటే నేను మొత్తం గ్రంథాలన్నీ చదివినప్పుడు ఈ 2 నాకు మన వైద్యానికి సంబంధించినవి అని చెప్పారు. చెప్పేసరికి ఫస్ట్ వాడు చెప్పాట, అసలు అడవిలో ఔషధానికి సంబంధించిన మొక్కే లేదండి అన్నట్టు ఫస్ట్ వాడు. ఇంకా నింపుకొచ్చిన అతను, నాకు ఇంకా ఎక్కడ సంచి లేక నేను తేలేకపోయాను, ఇంకా బోల్డన్ని అక్కడ మిగిలిపోయాయి అన్నట్ట. అనేసరికి అప్పుడు ఏం చేశారు అంటే, ఈ 2 సంచీలు నింపిన వాడిని గురువుగారు అన్నట్ట, నువ్వు ప్రపంచంలోకి వెళ్ళరా, నువ్వు మంచి వైద్యుడు అవుతావు, వీడు ఇక్కడే ఉండి కొన్ని రోజులు నేర్చుకోవాలి అని చెప్పి ఈ 2 ఆకులు తెచ్చిన వాడిని ఉంచేశారట. ఏంటి స్వామి, నేను ఇంచక్క ఫైండ్ చేసి ఇందులో ఈ వనమూలకి ఇది ఇన్ని చెప్పాను మీకు అని అన్నట్ట. అంటే నువ్వు పుస్తకానికి సంబంధించిన జ్ఞానం నేర్చుకున్నావురా, నిజమైన జ్ఞానికి పనికిరానిది ఏమీ ఉండదు. ఈ సృష్టిలో అన్ని పనికొచ్చేవే, దాన్ని పనికొచ్చేటట్టు చేయడమే జ్ఞానం యొక్క లక్షణం. వాస్తవం. కాబట్టి వాడే విద్యావంతుడు. పుస్తకాన్ని బట్టి దాంట్లో చదివేసి ఇది ఔషధం అని చెప్పకూడదు. అక్కడ వచ్చిన వాడికి ఎలాంటిది వస్తుందో తెలియదు. అవును, తెలిసింది అందుబాటులో ఉంటుందో లేదో తెలియదు. అలాంటప్పుడు నీ దగ్గర ఉన్నదాంతో వాడు జబ్బు తగ్గించాలి. అది డాక్టర్ యొక్క లక్షణం. ఎందుకంటే వచ్చిన ప్రతి ఒక్కడు ఎందుకు వస్తాడు, వైద్యో నారాయణో హరిహి అంటే వైద్యుడిని విష్ణుమూర్తి అని భావించి వస్తాడు. వచ్చినప్పుడు మరి వీళ్ళు విష్ణువులా బిహేవ్ చేయాలి కదా అని చెప్పి వాడిని పంపించారు. అంటే విద్య అంటే అది పుస్తకం చదివి దాంట్లో వచ్చింది కాదు, దాని ఫ్యాషన్ ఏంటంటే, నాకు ఇది చదవాలని ఉందండి, నేను చదివానండి, నాకు ఇన్ని మార్కులు వచ్చాయండి, ఇది ఫ్యాషన్ అవుతుంది. ప్యాషన్ ఏంటి అంటే, నీ దగ్గర ఏది ఉన్నా సరే అది నీకు సంబంధించిన దాని కింద మార్చేసుకుని
అంటే అది నీకు సంబంధం లేని విషయమైనా సరే నువ్వు చేస్తున్న పనిలోకి దాన్ని ఏం చేయాలి, తీసుకొచ్చేయాలి. రావాలి. అది జ్ఞానం అంటే, నిజమైన జ్ఞానం. అది ఒకే ఒక్కడికి అర్థమవుతుంది. అది ఎవరు అంటే ప్యాషన్ ఉన్నవాడికి. ఈ ఫ్యాషన్కి ప్యాషన్కి తేడా అదనమాట. ఇక్కడ విద్య అన్నది ప్యాషన్ ఇవ్వాలి. ఎప్పుడైతే మీరు ఈ శక్తి అన్నది వస్తుందో అప్పుడే ఆ ప్యాషన్ విలువ తెలుస్తుంది. అప్పటి వరకు ఏంటంటే మనం టైర్డ్ అయిపోతూనే ఉంటాం ఇంత పని చేస్తే. కానీ ప్యాషన్ అయిందంటే టైర్డ్ అవ్వం, ఇంకా చెయ్యి అని ఉత్సాహం వచ్చేస్తుంది అనమాట. అది ప్యాషన్. అది విద్యాలక్ష్మి ఇస్తుంది. ఇచ్చిన తర్వాత గజలక్ష్మి. గజము అంటే మీకు తెలుసు, ఏనుగు ఏంటిట అంటే ఎప్పుడు దానికి ఒక పేరు కూడా ఉంది, మదపుటేనుగు అని. అంటే దానికి చాలా అహంకారం ఎక్కువట. ఏంటండి దానికి ఉన్న అహంకారం అంటారు. మనకున్న అహంకారం ఎంత ఉంది అంటే మన కాలు గోరు నుంచి తల వరకు ఎంత ఉన్నావో అంతే, అసమాను నేను అని కొట్టుకుంటూ ఉంటాం. కానీ ఏనుగు అహంకారం అలా కాదట, దాన్ని మహత్ అహంకారం అంటారు. మహత్ అహంకారం అంటే అర్థం ఏమిటి అంటే ఈ సృష్టి అంతా నేనే ఉన్నాను, ఈ సృష్టి మొత్తం నా లోపలే ఉంది అని తెలుసుకోవడం. అంటే ఇక్కడ మీకు అర్థం అవ్వాల్సిన విషయం ఏమిటి అంటే నేను అంటే ఈ కాస్తే. అవును. కానీ భగవద్గీతలో కృష్ణుడు కూడా నేననే చెప్పాడు. అది మహత్ అహంకారం. అంటే ఈ సృష్టి అంతా నేనయ్యే ఉంది, మళ్ళీ ఈ సృష్టి మొత్తం నా లోపలే ఉంది. అదే హ్రీం శ్రీం అంటే. హ్రీం అంటే అర్థం ఏమిటి అంటే ఈ సృష్టి అంతా నేనే ఉన్నానని తెలుసుకోవడం. శ్రీం అంటే అర్థం ఏమిటంటే ఈ సృష్టి మొత్తాన్ని మన లోపలికి తెచ్చి. అది గజలక్ష్మి మనకి తెలియచేస్తుంది. అంటే ప్రతి దాంట్లోనే ఎవరు కనిపించాలి, మనమే భగవంతుడు. అహం బ్రహ్మాస్మి అంటే ఇప్పుడు నాలో భగవంతుడిని చూశాను అనుకోండి, ఆటోమేటిక్ గా మీలో చూడగలుగుతాను. అంతేకాని నాలో చూడకుండా మీలో చూస్తానని పరిగెట్టాను అనుకోండి, ఎప్పుడు ఎందుకు చూడలేను అంటే స్వీట్ గా ఉంటుందని ఎలా తెలిసింది, మనం రుచి చూస్తే. అదే విధంగా దేవుడు అన్నదాన్ని మనం రుచి చూస్తేనే పలానా వాళ్ళలో అంటే ఇప్పుడు ఇందులో దైవత్వాన్ని చూడగలిగితేనే అందులో ఉన్న దైవత్వాన్ని చూడగలుగుతాం. అప్పటి వరకు చూడడం రాదు. అందుకని చెప్పేసి లేకపోతే ఎలా ఉంటుంది అంటే నేను గ్రేట్ అని చెప్పేసి అందరినీ తక్కువ చేసి చూడడం వస్తుంది. ఇక్కడ దైవత్వం చూస్తే ఇంకెవరిని తక్కువ చేసి చూడడం రాదు. ఎందుకంటే ఈ సృష్టి అంతా దేవుడే ఉన్నాడు, అంతా ఒక్కటే. అది గజలక్ష్మి నేర్పిస్తుంది. ఎప్పుడు గజలక్ష్మి నేర్పించిందో ఆటోమేటిక్గా ధైర్యలక్ష్మి అంటే అర్థం ఏమిటి అంటే నిజమైన కరేజ్ ఏంటి, అసలు భయం ఎందుకు అని అంటే మనం చాలాసార్లు చెప్పుకుంటాం. భయం ఎందుకు వస్తుంది అంటే అమ్మ కడుపులో ఉన్నంతసేపు అమ్మతో కలిసి ఉంటాం. ఆ కలిసి ఉండడం వల్ల ఏమవుతుంది అంటే ఆవిడే అన్నీ చేస్తోంది. కానీ బయటికి రాగానే అమ్మని ఎప్పుడైతే అమ్మకి బిడ్డకి ఉన్న సంబంధం ఎప్పుడైతే కట్ చేశారో ఇంత ప్రపంచంలో నేను ఒంటరి, ఆ ఒంటరితనంతో బతకడం వల్లే ఇన్సెక్యూరిటీస్. ఏది చూసినా సరే భయమే. అంటే ఇదేం చేస్తుందో అదేం చేస్తుందో, ఈ మోసాలు ఇవన్నీ ఎందుకు వచ్చాయి అంటే ఇన్సెక్యూరిటీ వల్లే. నేను ఒకదాన్నే. ఎప్పుడైతే ఈ యొక్క దేవత యొక్క శక్తి మన లోపల వచ్చిందని అర్థమవుతుందో అప్పుడు ఇంకా ఇన్సెక్యూరిటీ ఏముంది, ఆ నిజమైన తల్లి తండ్రి ఎవరో తెలిసిపోతుంది. ఎందుకంటే లోపల ఎప్పుడైతే దైవశక్తిని చూడగలిగామో ఈ ప్రకృతిలో ఉన్న ప్రతి దైవంతోనూ కలవగలుగుతాం. అప్పుడు మీరు నా దేవుడు అయినప్పుడు నన్ను మోసం చేయరని తెలిసిపోతుంది కదా. అవును. అంటే ప్రకృతి అంతా దేవుడిని చూసినప్పుడు దేవుడు ఎప్పుడు భక్తుడిని మోసం చేయడు. ఇక్కడ అది ఎప్పుడు అర్థమైందో పూర్తిగా ధైర్యంతో ముందుకు వెళ్ళగలుగుతాం. అది అయిన తర్వాత వచ్చే ఆవిడ సంతానలక్ష్మి. ఇక్కడ సంతానలక్ష్మి అంటే కూడా మనకి చాలా నానుడు ఏంటంటే ఎక్కువ మంది పిల్లలు ఉంటే ఆవిడ సంతానలక్ష్మి అండి అని చెప్పి మనం చెప్పుకుంటూ ఉంటాం. కానీ ఇక్కడ పూర్తి నిజమైన అర్థం ఏమిటి అంటే సంతానలక్ష్మి అంటే మనకి పిల్లలు పుట్టడం కాదు, మనం అమ్మ అవడం వేరు, పిల్లలు పుట్టడం వేరు. అమ్మ అవడానికి పిల్లలు పుట్టడానికి వ్యత్యాసం ఏమిటి అంటే అమ్మ అంటే ఎలా అవుతుందంటే తల్లి అవగానే స్వార్థం వస్తుంది అంటారు మీరు చూస్తే. అంటే ఆ పిల్లే నాది. కానీ ఇక్కడ నిజమైన తల్లి ఎప్పుడు ఏంటంటే అంటే అందరూ నా బిడ్డలే. అది ఎప్పుడు వస్తుంది అంటే రియలైజ్ అయితేనే వస్తుంది. అంటే ఈ సోల్కి ఏం రావాలి అంటే రియలైజేషన్ రావాలి. అది ఎప్పుడు వస్తుంది, ఈ బిడ్డను కన్నప్పుడే. అంటే ఆ పేగు తెంచుకుని ఒక బిడ్డ వచ్చినప్పుడే మనకు అర్థమయ్యే విషయం ఏమిటి అంటే ఆ రియలైజేషన్. అంటే ప్రతి క్షణం ఎందువల్ల వస్తుంది అని అంటే చూడండి మీరు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అమ్మాయిల కింద ఉంటాం కదా, అంటే స్త్రీకి తొందరగా రియలైజేషన్ వస్తుంది. దానికి కారణం కూడా ఏమీ లేదు. ఫస్ట్ అమ్మాయిల కింద ఇంట్లో ఉంటాం. ఉంటే మనకి మామూలుగా మన సాంప్రదాయంలో
ఆడపిల్ల పుట్టగానే ఏమంటారు అంటే లక్ష్మీదేవి పుట్టింది అని చెప్పేసి చాలా అడుగులకు మడుగులొత్తి చాలా బాగా చూసే ఇల్లులు చాలా ఎక్కువ ఉంటాయి. ఎంతో బాగా చూసుకుంటారు ఆడపిల్లల్ని. ఎంతో బాగా చూసుకోవడం వల్ల వేళ్ళలో కొంచెం ఏమొస్తుంది అంటే పొగరు వచ్చేస్తుంది. ఆ పొగరు వచ్చి ఏం చేస్తారు అని అంటే ఇంకా అంటే మనం చెప్పిన మాట అన్ని చోట్ల నెగ్గుతోంది కదా. ఆ నెగ్గేసరికి ఇంకేమవుతుంది అంటే నేను చెప్పిందే రూల్ ఏమో అనిపిస్తూ ఉంటుంది. అనిపించి ఇంకా అమ్మ ఏం చెప్పినా వినం, నీకేం తెలీదు నాకు తెలుసు అని చెప్పేసి అమ్మ మీద కోపపడడం, ఆర్డర్ వేయడం. అంటే అలా తప్పుగా కాదు, అంటే అన్ని ఆర్డర్లే, ఎక్కడ రిక్వెస్ట్ ఉండదు ఆ తల్లితో. అంత అలాగా అంటే ఏంటంటే నువ్వు నాకెందుకు చేయలేదు, నేను వచ్చాను కదా, ఇలా కమాండింగ్. ఈ కమాండ్ చేస్తూ వచ్చిన ఆడపిల్ల ఏమవుతుంది అంటే ఫస్ట్ పెళ్ళి అవుతుంది కదా, ఆ ఫస్ట్ ఏదైతే కడుపు వస్తుంది అని అంటారో ఆ నెల తప్పగానే ఏమవుతుందిట అంటే ఈ పిల్ల బీజంతో పాటు జాలి అనే బీజం పడుతుందిట. కరుణాదయ ఎప్పుడు పడిందో ఈ బిడ్డ పెరుగుతూ ఉంటుంది, అంటే ఈ గుడ్డు పిల్లలా పెరుగుతూ ఉంటుంది కదా, అంటే బరువు ఎక్కువ అవుతూ ఉంటుంది. బరువు ఎక్కువైన ప్రతిరోజు అంటే ఈ 9 నెలల కాలంలో వాళ్ళలో ఏంటి అంటే కరుణ అనే రసం ఏమవుతూ ఉంటుంది. ఎందుకంటే ఇంతలా అమ్మ మోస్తేనే కదా మనం కూడా వచ్చాం. ఒక కూలీవాడు ఉంటాడు చూడండి, వాడు ఏంటంటే వాడికి డబ్బులు ఇస్తే ఏం చేస్తాడట అంటే కరెక్ట్గా ప్లాట్ఫామ్ మీద నుంచి మంది ట్రైన్లో పెట్టేసి వెళ్ళిపోతాడట. అంటే వాడికి బరువు దించడం అనే దానికి అవకాశం ఉంది. కానీ ఈ తల్లికి మాత్రం లేట, మొదలైందా 9 నెలల వరకు ఈ బరువును ఏం చేస్తూ ఉండాలి, మోస్తూ ఉండాలి. సో ఇక్కడ అంటే ఏంటంటే అందరికంటే కష్టమైన జాబు తల్లిదండానికి కారణం ఏమిటి అంటే ఇలా ఎవరు మోయరు కదా 9 నెలలు. దానికి తోడు ఏంటి అంటే కడుపులో ఉన్న బిడ్డ ఎలా ఉంది అన్నది ఎప్పుడూ ఆవిడకి లేదు. దాన్ని అసలు పుట్టకుండానే అపురూపంగా ప్రేమించగలిగిన శక్తి ఎవరు అంటే అమ్మ. అది ఎప్పుడు తెలుస్తుంది, మన కడుపులోకి ఒక బిడ్డ వచ్చినప్పుడే అమ్మ నన్ను అంతలా చూసింది అని. తీరా 9వ నెల ఈ బిడ్డ బయటకు వచ్చేస్తుంది. ఆ 9వ నెలలో అయిపోగానే నొప్పులు వస్తాయి చూసారా, అప్పుడు అర్థమవుతుందిట ఏంటి అంటే అమ్మ అంత కష్టపడితే నేను బయటకు వచ్చాను, ఎందుకు తల్లికి పునర్జన్మ అంటారు అన్నది ఆ నొప్పులు వచ్చినప్పుడే అర్థమవుతుంది. ఈ నొప్పులు వచ్చినప్పుడు వచ్చేదాన్ని ఏమంటారంటే సరెండరెన్స్ అంటారు. ఇక్కడ కరుణ వచ్చింది కదా ఈ 9 నెలలు, అప్పుడు శరణాగతి వస్తుంది. అమ్మ ఇంత కష్టపడితే నేను బయటకు వచ్చాను. ఆ శరణాగతి కాస్త ఈ పిల్ల పెద్ద ఊరుకోదు కదా, మళ్ళాగే కమాండ్ చేస్తుంది, ఆర్డర్ చేస్తుంది, అన్నీ చేస్తూ ఉంటుంది. చేస్తున్న ప్రతిరోజు వచ్చేది ఏంటంటే నేను అమ్మ దగ్గర చేసిన తప్పులు ఏమిటో అర్థమవుతూ ఉంటాయి. దాన్నే రియలైజేషన్ అంటారు. ఆ రియలైజేషన్ ఎప్పుడు వస్తుందో అప్పుడు ఏమవుతామంటే నిజమైన అమ్మ అవుతాం. ఆ నిజమైన అమ్మ అవడం అంటే అది ఒక్కసారి కనుక ఆ నిజమైన అమ్మ కనుక మనం అయ్యాము అంటే ఈ సృష్టిలో కనిపించే ప్రతి దాన్ని, ఈవెన్ మనం చేస్తున్న పనితో సహా ప్రతి దాన్ని ప్రేమించడం, గౌరవించడం వస్తుంది. అవును, ఇంకేమీ రాదు, ప్రేమించడం, గౌరవించడం ఒక్కటే వస్తుంది. అదే సంతాన లక్ష్మి అంటే. ఎప్పుడైతే మీరు అంత ఇష్టంగా గౌరవంగా ఒక పని చేస్తున్నారో మీకు వచ్చేది ఎవరు, విజయలక్ష్మి. అందుకే ఆవిడ విజయలక్ష్మి అయింది. అంటే లైఫ్లో ఏ పని చేసినా సరే ఇష్టంగా గౌరవంగా చేస్తే చాలు విజయం సిద్ధిస్తుంది. ఎప్పుడైతే ఆ విజయం అన్నది సిద్ధించిందో తర్వాత వచ్చే ఆవిడ విజయం అంటే ఏంటో కూడా లేదు, మీ కమిట్మెంటు ఏ విజయం. ఎందుకంటే ప్రతి క్షణం మీరు డెడికేటెడ్గా ఎంత కమిట్ అయి చేస్తున్నారు అన్నదే విజయము. మన చేతుల్లోనే ఉంటుంది, ఇంకెక్కడా ఉండదు విజయం అంటే. మనకి విజయం రావాలి అంటే మనమే కష్టపడాలి. అంటే మనం ప్రత్యేకించి ఏదో హడావిడి చేయవలసిన లేదు, మన కష్టమే మన విజయం. పైగా ఏంటి అంటే చాలా మంది చూడండి నన్ను వాళ్ళు తొక్కేసారు వీళ్ళు, అసలు అది అవ్వదు. ఎందుకు అవ్వదు అంటే మీరు నిజంగా కనుక ప్యూర్గా మీరు చేస్తున్న పనిని ఇష్టపడ్డారు అంటే మీ సృష్టిలో ఎవరు ఎందుకు తొక్కలేరు అంటే అరచేయిని అడ్డుపెట్టి సూర్యుడి కాంతిని ఆపేద్దాం అనుకుంటే మనం ఆపేయగలవా? మూర్ఖత్వం అవుతుంది. అదే విధంగా పొయ్యిలోంచి పొగ వస్తుంది అనుకోండి, మనం ఇలా గుప్పిళ్ళలో బంధిద్దామంటే అవ్వదు. అంటే ఈ సృష్టిలో బంధించలేనివి చాలా ఎలా ఉన్నాయో అదే విధంగా మీరు డెడికేటెడ్గా పనిచేస్తే ఆ షైన్ ఆపగలిగిన శక్తి సృష్టిలో ఎవరికి లేదు, ఈవెన్ మీకు కూడా. మీరు కామ్గా కూర్చుందాం అనుకున్నారు ఇంట్లో, కానీ సడన్గా ఎవరో వచ్చి మిమ్మల్ని బయటకు తీసుకొస్తారు. ఆ బయటకు తీసుకొచ్చింది ఈ రోజు వరకు ఏమవుతూ ఉంటుంది, అది మీకు తెలియకుండా కంటిన్యూ అయిపోతూ ఉంటుంది. అవును, అంతేనా? అంటే ఆ షైన్ మిమ్మల్ని లాగనివ్వదు. ఎందుకు అంటే సూర్యుడు కాంతి ఎలా అయితే ఆపలేమో, అవును, ఆ యొక్క
ఏదైతే ఉందో ఆ కాంతిని ఎవరు ఆపలేరు. అవును. కాబట్టి మనం చేయాల్సింది డెడికేటెడ్గా ప్రేమిస్తూ చేయడమే, మ్మ్. అంతే విజయం వచ్చేస్తుంది. ఆ విజయలక్ష్మి అంటే అదనమాట. ఆ. అక్కడికి వెళ్ళిన తర్వాత పూర్తిగా అర్థమవుతుంది, ఈ సృష్టిలో నన్ను ఎవరూ ఆపలేరు, మ్మ్. ఈవెన్ నన్ను నేను కూడా ఆపుకోలేను. నేను మీరు చూడండి, జీవితంలో చాలా చెయ్యొద్దన్న పనులే చేయాల్సి వస్తుంది. అవును, తెలిసి కొన్ని తెలియక కొన్ని కొన్ని కానీ పరిస్థితుల దానివల్ల వల్ల. మనకి ఎంతో మంచి జరుగుతూ ఉంటుంది. మ్మ్. దానికి కారణం ఏంటంటే విజయం వరించే టైం కనుక వస్తే ఆ. ఎవరు ఏం ఆపలేరు మనతో సహా. అంతే. అది అక్కడ మనకు అర్థమైపోతుంది విజయలక్ష్మి వల్ల. ఆ. ఎప్పుడు అర్థమైందో నెక్స్ట్ ధాన్యలక్ష్మి. మ్మ్. ధాన్యలక్ష్మి అంటే అర్థం ఏమిటి అంటే ధాన్యం అంటే అర్థం ఏమిటి, రైతు. ఆ రైతు పని ఏమిటో చూడండి. రైతు ఎప్పుడు ఆయన కోసం ఆయన పండించుకోడు. అవును. మీరు చూస్తే ఆయన మనందరి కోసం పండిస్తాడు, అంటే నిస్వార్థం. ఆ. అక్కడ నేర్చుకోవాల్సింది అంటే స్వార్థం లేనితనం. అవును. ఇక్కడ నిస్వార్థంగా ఏం చేయాలండి అంటే ఆయన గింజల్ని ఏం చేస్తున్నాడు, మ్మ్. పంచుతున్నాడు. మ్మ్. అంటే ఏ గింజ అయినా పండించినవాడు అవును. ఆ గింజల్ని పనిచేస్తున్నాడు. ఇక్కడ మనకొచ్చిన గింజలు ఏమిటండి అంటారు, విజయం వల్ల వచ్చేది ఏమిటి అంటే అనుభవం అన్నది వస్తుంది. అంటే మీకు మెళకువలు తెలుస్తాయి. అవును. ఆ మెళకువలే అంటే మీ అనుభవాల సారమే ఏమవుతుంది, జ్ఞానం అవుతుంది. అంటే మనకు తెలిసిన జ్ఞానాన్ని నలుగురికి చెప్పాలి. పంచాలి అంటే పంచడమే ఇక్కడ. ఆ. మనకేం తెలిసిందో దాన్ని చెప్పేయడమే. చెప్పేస్తే చాలా మంది అక్కడే ఫెయిల్ అయిపోతారు. ఎలా అంటే మనకు తెలుస్తున్నది ఎవరికి చెప్పకూడదు అనిపిస్తుంది. అవును, అవును. ఇప్పుడు మీ ఇంకోళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాలనుకోండి, మ్మ్. అయ్యో నాకేం తెలియదు అనుకుంటారేమో అని చెప్పేసి ఆ, కామ్గా silent గా ఉండు. సరే, ఉండిపోతారు. ఈ రెండే మన ఎదగకపోవడానికి కారణం. మ్మ్. ఎందుకు అంటే దేవుడు మాట ఇచ్చింది ఎందుకు, మనకు తెలుసున్నది చెప్పడానికి, తెలియంది నేర్చుకోవడానికి. ఈ రెండు చేయనప్పుడు ఇంకా ఆ మాట విలువ లేదు. అవును. కాబట్టి అందులో ఇంకోటి కూడా చెప్పాడు, విశ్వవర్ధనంబు విద్యాధనంబురా. మ్మ్. అంటే మనం ఎంత స్ప్రెడ్ చేస్తే అంత ఏమవుతుంది, మన లోపల మ్మ్. వృద్ధి చెందుతుంది. అదే దాచేసుకున్నాం అనుకోండి ఇంతే ఉంటుంది. ఉండిపోతుంది. వాస్తవం. ఇక్కడికి వచ్చిన తర్వాత అది అర్థమవుతుంది మ్మ్. ధాన్యలక్ష్మి వల్ల. అంటే నేను ఎంత స్ప్రెడ్ చేస్తే నాకు అంత విద్య అన్నది అంటే జ్ఞానం అన్నది వస్తుంది. ఎప్పుడైతే వచ్చిందో, అందుకే వివేకానంద కూడా చెప్తారు, అనుభవాల సారమే గురువు. మ్మ్. అంటే మనలో ఉన్న ఏదైతే మనకు అనుభవం అంటే విజయం వల్ల అనుభవం వచ్చిందో, మెళకువలు తెలిసాయో, ఆ మెళకువల్ని మనం చెప్పగలిగితే, ఇప్పుడు సపోజ్ నేను ఒకటి చెప్తున్నాను మీతో, మీరు దానికి ఒక మాట చెప్పారనుకోండి, దానివల్ల ఇంకో జ్ఞానం ఇంకొకటి వస్తుంది. బయటకు వస్తుంది. ఇంకో జ్ఞానం అవును, వస్తుంది. అవును. అంటే అర్థం ఏమిటి, ఇక్కడ నేను ఒక్కదాన్ని చేయగలిగింది అన్నది ఏమిటి అంటే ఏమి ఉండదు, కొద్ది వరకే. ఇంతే ఉంటుంది. కానీ అందరం కలిస్తే మాత్రం బోల్డ్ చేయొచ్చు. వాస్తవం. అందుకే ఐకమత్యమే మహాబలం. మ్మ్. అంటే మనందరం ఒకళ్ళకొకళ్ళు స్ప్రెడ్ చేసుకోవడం ద్వారా ఒకళ్ళలో ఒకటి ఉంటే ఇంకోళ్ళలో ఇంకోటి ఉంటుంది. ఆ మొత్తం అన్ని కలిస్తే బోల్డ్ అంత అవుతుంది. అవును, అవును. అక్కడే మనకు అర్థమవుతుంది ధాన్యలక్ష్మి వల్ల. ఎప్పుడు అర్థమవుతుందో, మన జ్ఞానాన్ని ఎప్పుడు మనం ఏం చేస్తూ ఉండాలి అంటే పంచుతూ ఉంటేనే పెరుగుతుంది, మ్మ్. పెంచుకుంటాను అని అర్థమవుతుంది. అలా పంచుకోవడం అన్నది ధాన్యలక్ష్మి నేర్పిస్తుంది. అంటే మన దగ్గర ఏ శక్తి ఉన్నా సరే ఆ. పంచాలి, అదే ధాన్యలక్ష్మి నేర్పిస్తుంది. అది జ్ఞానం అవ్వచ్చు, డబ్బు అవ్వచ్చు, లేకపోతే ఎనర్జీ అవ్వచ్చు. ఇది చూడండి, చాలా మంది హీలింగ్స్ అని చేస్తూ అవును, ఉంటారు. అవును. ఏదైనా కూడా అన్ని పంచాల్సినవే, దాచుకోవడం వల్ల ఉపయోగం లేదు. అవును. ఇంకా తర్వాత ఫైనల్ గా ఇవన్నీ వస్తే ధనలక్ష్మి వస్తుంది. కాబట్టి అదే ధనలక్ష్మి అంటే. ధనలక్ష్మి అంటే కూడా అర్థం ఏమిటి అంటే బీయింగ్ ప్రెజెంట్ అని. ఎవరైతే వర్తమాన కాలంలో ఉంటారో వాళ్ళ దగ్గరే ధనలక్ష్మి అన్నది నిలుస్తుంది. భూత భవిష్యత్ కాలాల్లో ఉన్నవాడికి ఎప్పుడు ధనలక్ష్మి ఎందుకు నిలవదంటే, లక్ష్మీదేవికి ఇష్టం లేనిది ఏంటి అంటే ఏడుపు. భూతకాలంలోకి వెళ్ళిన వాడు ఎప్పుడు ఏం చేస్తూ ఉంటాడు, బాధపడుతూనే ఉంటాడు. అందుకని చెప్పేసి ఆవిడకి అసలు అక్కడ అలక్ష్మనే కదా అర్థం, ఏడవడం అంటే. అందుకని ఆ కాలంలో ఉండకూడదు. భవిష్యత్తుకు వచ్చేసరికి ప్రతిదానికి టెన్షను. అసలు అమ్మ ఎప్పుడు ఎలా ఉంటుంది, ఎందుకంటే ఆవిడ అంత గొప్ప స్థితికారకురాలు. విష్ణుమూర్తి ఏం చేస్తున్నాడు, మొత్తం ఈ సృష్టిని అంతటిని 14 భువనాల్ని అనేక కోటి బ్రహ్మాండాల్ని పరిపాలిస్తున్నారు ఆయన. ఆ పరిపాలిస్తున్న రాజుగారు రాణి ఎంత బ్యాలెన్స్గా ఉండాలి. సో ఆ బ్యాలెన్స్ మనలో లేదనుకోండి, ప్రతిదానికి టెన్షన్ పడుతున్నాం అనుకోండి, అమ్మకి ఏమవుతుంది, నచ్చదు కదా. అందుకని భూత భవిష్యత్ కాలాల్లో ఉండకూడదు, వర్తమానంలో ఉంటేనే ఎవరుంటారు అంటే ఆ శివశక్తి ఎక్కిరూపిణి కింద లక్ష్మీ అమ్మవారు. దాన్నే లక్ష్మీ కళ అని అంటారు. అంటే లక్ష్మి అంటే నిజంగా ఏంటంటే ప్రశాంతం, తృప్తి అని అర్థం. లేనిదే ఇది ప్రతి ఒక్కరికి. ఆ తృప్తి ప్రశాంతం వస్తే చాలు మనం ఎలా ఉంటాం,
ధనంగానే అంటే ఐశ్వర్యవంతులమే. అవును. తృప్తి లేని వాడి దగ్గర ఎంత ఉన్నా ఐశ్వర్యం కాదు. వృధా. అవును, వాస్తవం అమ్మ. ఇక్కడ అది నేర్చుకుంటాం ధనలక్ష్మి వల్ల. కానీ ఇప్పుడు ఎందుకండి అంటే మనం ఏం చేస్తున్నాం, అందరం ధనలక్ష్మిని సంపాదిస్తున్నాం. ధనం మూలం ఇదం జగత్ అంటున్నారు, వెళుతున్నారు, సంపాదిస్తున్నారు. అవును. సంపాదించేంటి ఇలా ముందుకు వెళ్తే హాయిగా ఎంతో హ్యాపీగా అన్నీ ఉండి ఆనందంగా ఉండే మనం కాస్త ధనం ఒక్కటి సంపాదించడం వల్ల ఏమవుతుంది అంటే వెనక్కి వస్తున్నాం. ఈ వెనక్కి వచ్చేసరికి ధాన్యలక్ష్మి పంచాల్సిన ప్లేస్లో దాచడం మొదలెట్టాం. అవును. ఏంటి బ్యాంకుల్లో ఎప్పుడైతే దాచామో మనకి అర్థమైపోయింది కదా, దాస్తే ఏమవుతుంది, బ్లాస్ట్ అయిపోతుంది ఏ శక్తినైనా. అదే అవుతుంది, విజయం లేదు. లేదు. ఎందుకంటే మీరు దాయడం వల్ల విజయం అన్నది సిద్ధించట్లే. విజయం ఎక్కడ లేదో అక్కడ సంతాన లక్ష్మి అంటే ప్రేమ అన్నది ఉండదు. ఎందుకంటే ప్రేమ అన్నది మన అందమైనతనం, అందవిహీనత ఏంటి అంటే ప్రేమించకపోవడమే. ఎప్పుడైతే మనకి ఏదైనా సరే ఇష్టం లేకుండా ఎందుకు వచ్చిన బతుకురా అని చేస్తున్నాం అనుకోండి, ధైర్యం అన్నదాన్ని ఏమవుతాం, కోల్పోతాం. భయం, ఎందుకంటే నాకు ఎందుకు వచ్చింది అని చేశాను అనుకోండి, మీరు నా వాళ్ళని నాకు తెలీదు. అంతే కదా. ఎప్పుడు ఏంటంటే ఎప్పుడైనా సరే అందరూ పరాయి వాళ్ళలాగే కనిపిస్తారు. మీరు నిజంగా నా వాళ్ళే అయినా నేను గుర్తించలేకపోతున్నాను. గుర్తించలేకపోవడం వల్ల ఏమవుతుంది అంటే అహంకారం. అంతే. ఏం చేస్తున్నా నా గొప్పలు నేను చెప్పేసుకుని అహంకారంగా ఉండడం వల్ల అందరూ ఏమవుతారు, దూరం అయిపోతారు. మనం ఏదిస్తే అదే తిరిగి అన్నట్లుగా మనం ప్రేమగా ఉంటే మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా కలిసిపోతారు ప్రేమగా. లేదు అంటే అందరూ దూరంగా వెళ్తున్నారు. దూరంగా వెళ్ళడం వల్ల అహంకారం ఎక్కడ ఉంటుందో అక్కడ విద్య అన్నది అసలు ఉండదు. ఎక్కడ విద్య లేదో అక్కడ శక్తి అన్నది ఉండదు. శక్తి లేదు అనడానికి ఒకే ఒక కారణం, అందరూ డి విటమిన్ టాబ్లెట్స్ వాడడమే. ఎందుకంటే సూర్యుడు శక్తి ఉంటే డి విటమిన్ టాబ్లెట్స్ అవసరమా, లేదు. అంటే చూడండి, ఇలా వెనక్కి రావడం వల్ల దానివల్ల ఏంటి అంటే మానసిక పరిస్థితి సరిగ్గా లేకపోవడం వల్ల అందరితో ఫైట్ చేయాలనిపిస్తుంది. ఎందుకంటే మీరు హాయిగా ఉన్నారనుకోండి, ఎవరేం చేసినా టేక్ ఇట్ ఈజీ అంటారు. అవును. అదే కనుక మీరు వీక్ గా ఉన్నారనుకోండి, ఎంత చిన్న విషయాన్ని మీరు ఏం చేస్తారు, అంత భూతద్దంలో చూస్తారు. అంటే మన వీక్నెస్ ఫైట్ చేయడం తప్ప స్ట్రెంత్ కాదు. అది తెలుసుకునే స్థితి రావాలంటే ఇలా వెళ్ళాలి. లేదు అంటే ఇప్పుడులాగే వెనక్కి వచ్చేస్తాం. అది శ్రావణ మాసం మనకి నేర్పిస్తుంది. పైగా ఇక్కడ లక్ష్మి అంటే కూడా మనకి వనరుల్ని ప్రసాదిస్తుంది. అంటే మనకి ప్రతి క్షణం రీసోర్స్ ఇచ్చేది ఎవరు అంటే ఈ ప్రకృతిలో. అందుకే ఆవిడ ప్రకృతి నమః. ఆ రీసోర్స్ ఇస్తున్న లక్ష్మి ఇది నాదే అని తెలుసుకునే స్థితి ఎవరిస్తారంటే గౌరీ, పార్వతీదేవి. అందుకే ఈ మాసం అంత గొప్పది ఎందుకయింది అంటే నాకు వచ్చిన రీసోర్స్ నాదే అని తెలుసుకున్నవాడు సక్సెస్ అవుతాడు. అవును. నాదే అని తెలుసుకొని వాడు ఏమవుతాడు, ఫెయిల్యూర్ అవుతాడు. అందుకని చెప్పి నాదే అని తెలుసుకునే స్థితి ఎవరిస్తారు అంటే ఈ యొక్క గౌరీదేవి ఇస్తుంది. ఈ లక్ష్మి గౌరీ ఎక్కడుంటారో అక్కడ ఆటోమేటిక్గా ఎవరుంటారు అంటే సరస్వతి అమ్మవారు ఉండి దాన్ని మనం ఎలా మనకు అనుకూలంగా మార్చుకోవచ్చు అన్నది ఆ విద్యాలక్ష్మి రూపంలో సరస్వతి అమ్మవారు మనకి నేర్పిస్తారు. అందుకని శ్రావణ మాసం అంత గొప్పదైంది. అమ్మ, ఇప్పుడు ఒక్కొక్క లక్ష్మిని ఒక్కొక్కరిని సపరేట్గా ఆరాధించాలా, లేదు అంటే అంతా కలిపి ఒక్క అమ్మవారిగానో, లేదంటే అలా మనం విగ్రహ రూపంలో అలా కాకుండా మంత్ర రూపంలో అలా ఏమైనా ఆరాధించాలి మాసం అంతా అంటే ఏం మంత్రం ఆచరించవచ్చు? ఇక్కడ ఒక్కొక్క లక్ష్మిని ఒక్కొక్కలా ఆరాధించక్కర్లే. లక్ష్మి అన్నదాన్ని మామూలుగా మనం ఆరాధిస్తే సరిపోతుంది. ఉపాసన పరంగా అంటే గురువుల దగ్గరికి వెళ్ళి ఏదో ఒక మంత్రం తీసుకోవచ్చు. అలా కాదు అంటే లక్ష్మీ అష్టోత్తరం, లక్ష్మీ సహస్రనామం లేదా వరలక్ష్మి పూజ మనకి చేయిస్తున్నారు. ప్రతి శుక్రవారం పూజ అన్నది ఉంటుంది. అక్కడ కూడా చూడండి 9 గ్రంథులు అంటే 9 ముళ్ళు వేసి మనకి తోరం కడతారు. ఆ 9 ముళ్ళు ఏంటి అని చూస్తే మన నవరంధ్రాలే. ఒక్కొక్క రంధ్రాన్ని మనం ఏం చేస్తున్నాం అక్కడ ప్యూరిఫై చేసుకుంటున్నాం. ఎప్పుడైతే ప్యూరిఫై చేస్తున్నామో అప్పుడు ఏమవుతుంది అంటే ఆ రంధ్రాల్లోకి ఈ యొక్క ఎనర్జీ శక్తి అన్నది వెళుతుంది. ఎప్పుడు ఆ రంధ్రాల్లో అంటే మన నవరంధ్ర పూరితమైందే శరీరం అంటున్నారు కదా, అవే నవమ గ్రంథులు. అందుకే ఒక్కొక్క వేసినప్పుడు ఆ ముడి వేసినప్పుడు మనతో ఒక శ్లోకం కూడా చెప్పిస్తారు. ఆ శ్లోకంతో చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఒక్కొక్క గ్రంథి ఏమవుతుంది, శుద్ధ అయి అందులో లక్ష్మీ శక్తి వెళుతుంది. ఎప్పుడైతే వెళ్ళిందో మనం ఎవరిలా మారుతాము అంటే ఆ లక్ష్మీ అమ్మవారి కింద. ఎందుకు అంటే ఇక్కడ ప్రతి దాంట్లోనూ కూడా ఆ దేవతలా మనం మారడమే నేర్పిస్తున్నారు. అందుకే వాయినాలు ఇచ్చినప్పుడు కూడా నువ్వు గౌరీదేవి నేను గౌరీదేవి అంటే పరస్పర
దేవతని చూడడం అన్నది మనకి నేర్పుతున్నారు. ఇక్కడ ప్రతి ఏ పూజ చేసినా అంతే, ఆత్మని శుద్ధి చేసుకోవడానికి తప్ప మనం ఏం చేసామంటే కోరికలతో ముడిపెట్టి ఆ ఆత్మశుద్ధి అన్న దానికి దూరం అయిపోతున్నాం. అవును. కానీ ఆత్మశుద్ధి అయితే ఈ కోరికలే ఉంది. అంతే. మీరే దేవత అయ్యారనుకోండి, మీరు తీర్చే ఆవిడవుతారు. అవును. అప్పుడు ఇంకెవరినైనా అడగాల్సిన పని ఉంది. అంతే. అవునమ్మా. అంటే ఆ దేవతే మీరైనప్పుడు మీరే తీర్చే ఆవిడవుతారు కదా. అలా అయ్యేటట్టు తయారవ్వాలి ఏ పూజ చేసినా. ఇక్కడ మనకి హిందూ ధర్మంలో నేర్పింది కూడా అదే. అవును. కానీ దాన్ని ఎందుకో వదిలేసి శరీరానికి సంబంధించిన దాంతో, అంటే ఇది కావాలి అది కావాలని అవసరాల అడగడంలోనే ఉండిపోయాం. దాన్ని దాటడమే ఈ నోములైనా వ్రతాలైనా లేకపోతే ఈ చాతుర్మాస్య వ్రతాలైనా. ఇప్పుడు ఈ నోముకి వ్రతానికి మధ్య డిఫరెన్స్ ఏంటమ్మా? నోముకి వ్రతానికి మధ్య డిఫరెన్స్ ఏమిటి అంటే ఏమీ లేదు. వ్రతం అంటే అర్థం ఏమిటి అంటే 1 సంవత్సర కాలం పాటు వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే పలానాది దీక్ష అని చెప్పి దాన్ని ఏమంటారు అంటే సూర్యుడు పుట్టినరోజు నాడు తీసుకుని చేసేవాళ్ళు ఉంటారు. అంటే మాఘమాసంలో జనరల్గా అందరూ చేస్తారు ఆ వ్రతాలు అన్నవి. ఇవి ఏంటంటే ఆ సంవత్సరం అంతా వాళ్ళు ఆ వ్రతాన్ని చేస్తారు. లేదు అది ఎప్పుడైనా చేయొచ్చు. కానీ నోము అనేసరికి ఈ మాసంలోనే, అంటే శ్రావణ మాసం నోములు అంటే శ్రావణ మాసం, కార్తీక మాసంలో కూడా కొంతమంది చేస్తూ ఉంటారు ఆ కార్తీక మాసం నోములు. అంటే అలా ఆ మాసంలోనే చేసేవి నోములు అవుతాయి. ఇది ఏంటి అంటే సంవత్సర కాలంలో వాళ్ళు దీక్ష తీసుకుని ఎప్పుడైనా చేసుకుంటారు ఆ సంవత్సరం. ఇప్పుడు 16 ఫలాల నోములని ఇలా దీక్ష తీసుకుని చేసుకునే వాళ్ళు ఉంటారు. అది ఏంటంటే వాళ్ళు మొత్తం ఎప్పుడైనా చేయొచ్చు, రెండు ఒక్కటే. కానీ అది వాళ్ళు అది ఎప్పుడైతే చూడండి ఆ యొక్క రథసప్తమి రోజు దీక్ష తీసుకుని మాఘమాసంలో ఆ రోజు నుంచి వాళ్ళు ఎప్పటి వరకు అంటే చేసుకుంటారో అప్పటి వరకు, అంటే 16 ఫలాల నోమన్నది 16 పళ్ళు 16 రకాలుగా 16 మంది ముత్తైదువులకి పంచి తర్వాత ఉద్యాపన చేసుకోవాల్సి వస్తుంది. అది ఏమవుతుంది అంటే వ్రతం. ఆ వ్రతం అయిపోగానే అది అయిపోతుంది. కానీ ఇక్కడ నోము వచ్చేసరికి శ్రావణ మాసం నోములు 5 సంవత్సరాలు. ఆ 5 సంవత్సరాలు కూడా ఎందుకు చేయమన్నారో మనం చూద్దాం. ఎందుకు అని అంటే 5 సంవత్సరాలు అంటే పంచకోశాలు. అవును. భర్త బాగుండాలి అని చేస్తున్నాం అని అనుకుంటున్నాం. ఇక్కడ ఏంటి అంటే నేనే ఆయనకి శక్తినిస్తున్నాను. అంటే ఒక గృహిణిని ఎవరైనా సరే ఇంట్లో ఉన్న గృహిణిని దేవత అని పిలుస్తాం మనం చూస్తే. అంటే ఇల్లాలే దేవత అని. ఎందుకని అంటున్నారు అని అంటే ఈవిడ శక్తితోనే ఇల్లంతా నడుస్తుంది. అది తెలియాలి అంటే ఈవిడ పంచకోశాలు ఏమవ్వాలి, యాక్టివ్ దాటాలి. ఆ పంచకోశాంతర స్థితాన్ని చూడాలంటే నిజమేమిటో అర్థం చేసుకోవాలి. అంటే లేకపోతే ఏమవుతుంది అంటే నా భర్త నన్ను కష్టపెడుతున్నాడు ఇంట్లో వాళ్ళు అంటే ఆ ఎమోషన్స్తోనే ఉండిపోతారు. ఆ ఎమోషనల్ లెస్ స్టేట్కి వెళ్ళాలి అంటే మనలో ఆ అంటే అన్నమయ కోసం, ప్రాణమయ కోసం, మనోమయ కోసం, జ్ఞానమయ కోసం, ఆనందమయ కోసం, ఈ కోశాలు ఎప్పుడైతే మనం లోపలికి వెళతామో అప్పుడే ఒక్కొక్కటిగా మనలో ఉన్న మలినాలను వదిలించుకుంటాం. వదిలించుకున్న తర్వాత నేనే మొత్తం దీన్నంతటినీ కాపాడుకోవాల్సిన దాన్ని. ఎందుకు అనంటే దేవత ప్రతి ఇంట్లోనూ ఉండలేదు కాబట్టి అక్కడ సృష్టించింది ఎవరిని అంటే అమ్మని. మరి ఆ అమ్మలా రియలైజ్ అయ్యి ఉండాలి కదా, ఎమోషనల్గా ఉండకూడదు కదా. ఆ స్థితికి వెళ్ళడానికే ఈ నోములు పెట్టారు. ఒక్కొక్క 5 సంవత్సరాలు, ఎందుకంటే పెళ్ళైన వెంటనే చేయమంటున్నారు, అప్పుడే ఎక్కువ ఎమోషన్స్ ఉంటాయి. సంవత్సరం అయ్యేసరికి అడ్జస్ట్ అయిపోతారు. అవునా? ఈ సంవత్సరం లోపలే బోల్డ్ అని గొడవలు. అందుకని ఒక్కొక్క స్థితిలోనూ ఇక్కడ ఫస్ట్ అన్నమయ్య కోసం అంటే కూడా చూడండి, అన్నీ చెప్పడానికి కాకుండా ఒక అన్నమయ్య కోసం గురించి మామూలుగా చెప్పుకుంటే అన్నమయ్య కోసం అంటే నేను అన్నది వదిలేయని అర్థం. అంటే అర్థం ఏమిటి అంటే పరోపకారార్థం ఇది శరీరం. ఆ పరోపకారార్థం అంటే ఏంటంటే ఎంటగెలిచి రెచ్చగలు, ఇంట్లో ఉన్న అందరి కోసం నువ్వు సేవ చెయ్యాలి. అప్పుడు నువ్వు ఇంక బాధపడటానికి నువ్వు వచ్చిందే వాళ్ళు సేవ చేయడానికి. అవును. అంటే బాధ్యతను చక్కగా నిర్వర్తించాలి. ఎందుకంటే అందులో స్త్రీకి కూడా చాలా నైపుణ్యం ఉంటుంది. ఆవిడ పుట్టడంతో మీరు చూడండి, వాళ్ళు చేసినంత అందంగా ఇంకెవరూ చేయలేరు. అవును. అంటే పుట్టడమే ఆర్గనైజేషన్ స్కిల్స్ అన్న వాళ్ళకి వస్తాయి. ఎందువల్ల అంటే ఈ కుటుంబాన్ని అంతటినీ నడపాలి కదా. అవును. ఏ ఇంబ్యాలెన్స్ లేకుండా. ఎందుకంటే ఒకళ్ళు గొడవ చేసే వాళ్ళు ఉంటారు, ఒకళ్ళు ప్రేమించే వాళ్ళు ఉంటారు, ఒకళ్ళు ప్రతిదానికి ఫీల్ అయిపోయే వాళ్ళు ఉంటారు, ఒకళ్ళకి షార్ట్ టెంపర్ ఉంటుంది, మళ్ళీ వెంటనే పోతూ ఉంటుంది. కానీ వీటన్నిటినీ బ్యాలెన్స్ చేయాల్సింది మాత్రం ఈ అమ్మే. అవును.
సో అందుకని వీడికి నోములు పెట్టారు. ఎందుకు అంటే ఆ బ్యాలెన్స్ నేర్చుకుంటుంది అనమాట ఈ 5 ఏళ్లలో. నేర్చుకునేసరికి ఏమవుతుంది, అప్పటికి పిల్లలు వీళ్ళందరూ వచ్చేస్తారు. వచ్చేసరికి ఇప్పుడు వరకు ఏంటంటే ఒక భర్తతో లేదా నాకంటే పెద్దవాళ్ళైనా అత్తవారితో ఉండాల్సి వస్తుంది. కానీ ఇక్కడికి వచ్చేసరికి పిల్లలు నాకంటే చిన్నవాళ్ళు. నాకు మెచ్యూరిటీ రాకపోతే వీళ్ళని బ్యాలెన్స్ చేయడం రాదు. అప్పటి వరకు మెచ్యూరిటీ ఉండదు. సో ఇక్కడికి వచ్చేసరికి 5 ఏళ్ళలో వీళ్ళతో నేర్చుకోవడమే కాకుండా ఆ మెచ్యూరిటీ కూడా నేర్చుకోవడం వల్ల ఆ పిల్లల్ని ఎలా పెంచాలి, ఎందుకంటే భవిష్యత్ వాళ్ళే. ఈ తల్లి పెర్ఫెక్ట్గా ఉంటేనే వాళ్ళ జీవితం బాగుంటుంది. అందుకని నోములు పెట్టారు. ఓకే. ఇప్పుడు ప్రత్యేకించి ఇప్పుడు మనకు శ్రావణ మాసంలో వచ్చే ఈ మంగళగౌరి వ్రతం అనేది కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఆచరించేదేనమ్మా, ఎవరైనా ఆచరించవచ్చా? అంటే మామూలుగా అయితే పెళ్ళైన మాసంలో పెళ్ళైన వెంటనే వచ్చిన శ్రావణ మాసంలో మొదలు పెడతారు. అలా నాకు అవ్వలేదు అన్నప్పుడు వాళ్ళు 3rd ఇయర్ నుంచి మొదలు పెడతారు. ఓకే. అంటే 2వ సంవత్సరం చెయ్యరు మామూలు శ్రావణ మాస వ్రతాలు, 3వ సంవత్సరం నుంచి మొదలు పెడతారు. ఇప్పుడు ఈ వరలక్ష్మి వ్రతం విషయానికి వస్తే కూడా అంటే సుమంగలిగా ఉన్న ప్రతి ఒక్కరూ ఇది ఆచరించాల్సిన ఒక వ్రతం అని చెప్పొచ్చు. కానీ కొంతమంది వంతన ఉంటేనే చెయ్యాలి అని చెప్పి అంటూ ఉంటారు. అంటే భగవంతుడి పూజకి వంతనలు ఇవన్నీ చూసుకోవాలంటారా? చూసుకోవాలి అంటే వాళ్ళ ఇంట్లో ఎందుకు అని అంటే చూడక్కర్లేదు. నిజం చెప్తే ఇది ఆత్మకి సంబంధించింది. పర్సనల్ ఒపీనియన్ అడిగినప్పుడు అస్సలు చూడక్కర్లేదు. ఎందుకు అంటే దేవుడికి పూజ చేయడానికి అసలు ఇవన్నీ అవసరం లేదు. కానీ ఏమవుతుంది అంటే దేవుడి పూజ కంటే భయము, సెంటిమెంటు అన్నవి చాలా గొప్పవి. ఎందువల్ల వీళ్ళు అదే భయంతో చేస్తున్నారు అనుకోండి. వాళ్ళు పెద్దవాళ్ళు పలానా అందుకు చెయ్యొద్దన్నాను, మన ఇంట్లో ఇలా జరిగింది అందుకని ఇది చెయ్యొద్దు అంటారు. చాలా మంది ఈ నోము ఒక్కటే కాదు, సీమంతాలు అవి కూడా చేసుకోరు. ఎందుకంటే మన ఇంట్లో చేస్తే ఇలా అయింది. రిటైర్మెంట్ ఫంక్షన్స్ కూడా చేసుకోరు. అంటే 60 years షష్ఠి పూర్తి కూడా చేసుకోరు. ఇవన్నీ ఎందుకు చేసుకోవట్లేదు అంటే వాళ్ళ ఇంట్లో అంతకుముందు ఏదో బ్యాడ్ జరిగింది అన్నది. అది ఆల్రెడీ వీళ్ళ మైండ్లో వాళ్ళు పెట్టేస్తారు. వీళ్ళ మైండ్లో వాళ్ళు ఎప్పుడైతే పెట్టేశారో ఆ భయంతో పూజ చేసాము అంటే ఏమవుతుంది, ఏ శక్తి మన లోపల పెరుగుతుంది? భయం అనే శక్తే కదా. ఆ పెరగడం వల్ల నిజంగాను అయితే చెడు జరగచ్చు. లేకపోతే వీళ్ళ భయం వల్ల ఏమవుతుంది అంటే అన్ని కోల్పోతారు ఒక రకంగా. అందువల్ల చేయకుండా ఉండడమే మంచిది. అలా కాదండి, ఏంటి అంటే నాకు చెయ్యాలని ఉంది, అవన్నీ నాకు అవసరం లేదు, దేవుడు నాకంతా మంచి చేస్తాడు అని అర్థమై. ఎందుకంటే ఇవేవి కూడా శరీరానికి సంబంధించిన విద్యలు కాదు, జ్ఞానాలు కాదు, పూజలు కాదు. ఏదైనా ఆత్మకి సంబంధించింది. ఆ ఆత్మ పరిపక్వత అయినప్పుడు హ్యాపీగా చెయ్యొచ్చు. అది కాకుండా ఈ మైండ్తో ఆలోచించినప్పుడు చేయకూడదు. అమ్మ ఇప్పుడు ఇందాకే మీరు స్టార్టింగ్లోనే చెప్పడం జరిగింది ఈ వాయనాలు ఇవన్నీ కూడా అని చెప్పి. ఖచ్చితంగా ఎంత స్తోమత ఉన్నా లేకపోయినా కనీసం ఒక 3కి 5గురికి కూడా కనీసం ఈ వాయనాలు అనేది ఇస్తూ ఉంటారు. ఎందుకని ఈ వాయనాల సాంప్రదాయం వచ్చింది? ఈ వాయనాల సాంప్రదాయం ఫస్ట్ చెప్పింది కలుసుకోవడానికి ఒకటి, రెండోది ప్రతి ఒక్కళ్ళలోనూ భగవంతుడిని చూడడానికి ఒకటి. ఎందుకు అని అంటే స్త్రీకి చాలా అవసరం. అది ఎందుకు అంటే ప్రతి ఒక్కళ్ళలో భగవంతుడిని చూడడం. ఇప్పుడు సపోజ్ ఉంది, మీరు మామూలుగా ఇలా కూర్చున్నారు, ఎవరో వచ్చారు ఇంట్లో, వచ్చి ఏం చేస్తారంటే బయట వాళ్ళతో అయితే ఏవైనా సరే కొంతవరకు మనం కామ్గా ఉండిపోతాం, ఎందుకు అనవసరమైన గొడవలు. కానీ ఇంట్లో ఎవరైనా ఏమైనా అన్నారనుకో, ఇప్పటి వరకు నేను పని చేస్తుంటే చూసి నన్ను తిడతారా అని చెప్పి ఏమొస్తుంది, ఉక్రోషం వచ్చేస్తుంది. దాంతో ఫైటింగ్కి దిగిపోతాం. ఫస్ట్ అంటే ఎక్కడైనా సరే మనం చూడాల్సింది దేన్ని, భగవంతుడిని చూస్తే గొడవ ఉండదు. ఇంట్లో ప్రశాంతంగా ఉండాలి అంటే ఫస్ట్ భగవంతుడిని చూడడం రావాలి. అంటే ఏదో నేను భగవంతుడిని చూస్తానంటే కొన్ని రోజులు ఆ అడ్జస్ట్మెంట్ బాగుంటుంది. ఆ తర్వాత ఒకేసారి బ్లాస్ట్ అయింది అనుకోండి, ఆ ఎమోషన్స్ అన్ని అదో పెద్ద అగాధం అయిపోతుంది, బేభత్సమైన అగాధం అయిపోతుంది. అలా కాకుండా మనలో ఎమోషనల్ బ్యాలెన్స్ అన్నది రావాలి. కాబట్టి ఫస్ట్ ఒక్కొక్కళ్ళని చూడడం నేర్పిస్తున్నారు. ఆ చూడడం నేర్పడం వల్ల మీరు ఎంతైనా సరే పూజ చేశారు అంటే ప్రశాంతం అన్నది ఎవరి లోపలికి వస్తుంది,
మన లోపలికి వస్తుంది. దాన్ని అలా కంటిన్యూ చేయడం కోసమే మీరు చూస్తే వెంటనే భాద్రపద మాసం, వెంటనే ఆశ్వీజ మాసం, మొత్తానికి ఏ మాసం అయినా చేయమంటారు. ఇప్పుడు చూడండి, ఆషాఢ మాసంలో వారాహి అన్నారు. జనరల్ గా శూన్య మాసం అని ఏ పని చేయకూడదు అంటారు, కానీ పూజ చేయొచ్చు. ఎందుకు చెయ్యొచ్చు అంటే ప్రతి మాసం మీకు ఒక్కొక్క పూజ. అవును. ఎందుకు పెట్టారు అని అంటే దానివల్ల భర్త సౌభాగ్యం అను, లేకపోతే నువ్వు ఏదో ఒక సెంటిమెంట్ అన్నది అక్కడ పెట్టి ఆ దేవుడితో కనెక్ట్ అవ్వడం ఎందుకు నేర్పించారంటే మానసిక ప్రశాంతత కోసం, ఈ ఆత్మశక్తిని పెంచుకోవడం కోసం. ఈ ఆత్మశక్తి ఎందుకు పెంచుకోవాలండి అంటారు. నిజంగా విపత్కర పరిస్థితులు కుటుంబానికి వస్తే పురుషుడి కంటే స్త్రీయే ధైర్యంగా ఉంటుంది మీరు చూసినప్పుడు. అంటే ఏదైనా మనకి చాలా గొప్ప ఇబ్బందులు వచ్చేసాయి, అప్పుడు స్త్రీ నుంచున్నట్టు స్టాండ్గా పురుషుడు నుంచోలేరు. ఎందుకు అంటే ఈవిడ తల్లి, ఆవిడ ఏం చేస్తుంది, నుంచుని వీళ్ళందరినీ ఏం చేస్తుంది, నుంచో పెడుతుంది. వాస్తవం. కాబట్టి ఆ టైంలో మరి ఈవిడికి ఎమోషన్స్ ఉంటే ఎలా పనికొస్తుంది? అందుకని వీళ్ళు ఏం చేశారు, ప్రతిరోజు ఆత్మశక్తిని పెంచుకోవడం నేర్పించారు పూజల ద్వారా. ఎందుకంటే నిజంగా మంత్రం ద్వారా మాత్రమే ఆత్మశక్తి పెరుగుతుంది, ఇంకో అవకాశం లేదు. కాబట్టి ఆ మంత్రం చదవడం మనకి నేర్పారు. ఇప్పుడు ఈ పూజలు, ఈ వ్రతాలు చేస్తున్నప్పుడు కూడా అమ్మ హస్బెండ్ ఖచ్చితంగా పక్కన ఉండాలా? చాలా వరకు ఈ వరలక్ష్మి వ్రతము ఇలాంటి వ్రతాలు చేస్తున్నప్పుడు సింగిల్గా మాత్రమే ఆడవాళ్ళు ఒక్కరు చేస్తుండడమే చూస్తాం. కానీ ఇది దంపతులు ఇద్దరూ కలిసి చేస్తే కొన్ని పూజలకి దంపతులు కొన్ని వ్రతాలు వాటికి అసలు నిజం చెప్పాలంటే వీళ్ళు చేసేవి కాబట్టి వీళ్ళు ఒక్కళ్ళు చేసుకుంటే సరిపోతుంది, ఉండాలి అని రూల్ లేదు. ఎందుకంటే వాళ్ళ కోసం అంటే అందరూ బాగుండాలని చేస్తున్నదే కాబట్టి అవును, వీళ్ళొక్కళ్ళు చేసినా ఇది అందరికీ వెళుతుంది కదా. అవును. తల్లికున్న స్వభావం ఏమిటి అంటే వ్యాపించే లక్షణం, అంతే. వాయువు యొక్క లక్షణం. ఆవిడ దగ్గర ఏమన్నా ఆవిడకి వచ్చింది ఏంటి అంటే రైతులా పనిచేయడమే. అవును. కాబట్టి ఆవిడకు ఈ శక్తి వచ్చినా పంచుతుంది, డబ్బు వచ్చినా పంచుతుంది, ప్రేమ వచ్చినా పంచుతుంది. వాళ్ళకి ఉంచుకునే లక్షణం ఎక్కడా లేదు. కాబట్టి తల్లి ఒక్కటి చేస్తే చాలు ఇల్లంతా బాగుంటుంది. ఎట్ ది సేమ్ టైం పిల్లలకైతే ఖచ్చితంగా ఎందుకు నేర్పించాలి అంటే మీరు నేర్పిస్తేనే నెక్స్ట్ వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళు చక్కగా చూసుకోగలరు కాబట్టి. సంతోషం అమ్మా, చాలా మంచి విషయాలు తెలియజేశారు. శ్రావణ మాసం యొక్క విశిష్టతను కూడా చాలా చక్కగా వివరించారమ్మా. ధన్యవాదాలు.